ఇంకెవ్వరూ ఏం మాట్లాడకండి. మీ కూతురికి మీ ముందు అవమానం జరుగుతుంటే మీరు అడ్డుకున్నారా? మీ కూతురి పట్ల చూపించవలసిన ప్రేమను మీరు చూపిస్తున్నారా? అసలు మీరు మీ కూతురులా దగ్గరికి తీసుకుంటున్నారా? అందుకే నా కూతురిని అవమానాల నుంచి విముక్తురాల్ని చేయడానికి అమ్మవారి సాక్షిగా ఈ ముక్కు పొడుకని పెడతాను. ఆగు! అక్షయ్కి ముక్కు పుడకని ఇవ్వకపోవడానికి కారణమేంటో తెలుసా? అక్షయ శ్రీకర్ కూతురు కాదు కాబట్టి. అక్షయ్ని నేను దూరం పెట్టడానికి కారణం ఏంటో తెలుసా? అది శ్రీకర్ కూతురు కాదు కాబట్టే. నేను తిట్టడానికి, నెట్టడానికి, ద్వేషించడానికి, అసహ్యించుకోవడానికి కారణం అక్షయ మా మనవరాలు కాదు. మా రక్త సంబంధం కాదు. అది నీ కూతురు మాత్రమే. అక్షయ నీకు శ్రీకర్కి పుట్టిన కూతురు కానే కాదు. నీకు సత్యగడికి మధ్య ఏదో సంబంధం ఉంది. అందుకే నువ్వు వాడితోనే తిరుగుతున్నావు. నీ కూతుర్ని వాడికి దగ్గర చేస్తున్నావు. నా కొడుకుని మోసం చేస్తున్నావు. నమ్మక ద్రోహి. అపవిత్రమైన నువ్వు పవిత్రమైన నా ఇంట్లో తిరుగుతుంటే తట్టుకోలేకపోతున్నాను.